ఈ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉంటాయి. ఏ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మీరు ముందు తెలుసుకుంటే తర్వాత దాన్ని పాటించిన తర్వాత రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. సో ఒక 5-6 విషయాలు గురించి నేను చెప్తాను. డాక్టర్లుగా టెస్ట్ల పరంగా మెడిసిన్స్ టెక్నాలజీ అది మేము చేస్తాం. నేను ఐఎమ్ కన్ఫైనింగ్ మై సెల్ఫ్స్ టు వాట్ యూ హ్యావ్ టు డూ, మీరేం చేయాలి అనేదానికి. సెకండ్ వచ్చేసి ఆడియో మీకు వేస్తారు, ఒక 10-15 మినిట్స్ ఉంటుంది. దాని యోగ నిద్ర అని, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్, అది కూడా ఫాలో కావాలి. తర్వాత డయట్ గురించి మీరు ఆ డయట్ ఫాలో కావాలి. ఆ తర్వాత సింపుల్ ఎక్సర్సైజ్ అనేక రకాలు చేయొచ్చు, కానీ వాకింగ్ ఈజ్ ఎ సింపుల్ ఎక్సర్సైజ్. ఎస్పెషలీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎవ్రీడే ఒక 1 అవర్ వాక్ చేయడం అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్. అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ చెప్తాను. ఆ తర్వాత మీరేం ఆలోచిస్తున్నారు అనేది. ఎవ్రీ మంత్ ఫ్యామిలీలో పీరియడ్ వచ్చినప్పుడు రాకముందు యాంగ్జైటీ ఉంటుంది, వచ్చిన తర్వాత బాధ ఉంటుంది. బాధ కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఎక్స్పెక్టేషన్ మొదలవుతుంది. ఈ మంత్ అన్నా వస్తుందా రాదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ వదిలిపెట్టేయాలి. మీరు చేయాల్సిన విషయంలో అది చాలా ప్రైమరీ థింగ్ మనసుకు సంబంధించి. లాస్ట్లీ పిల్లలు కలగడం కానీ పిల్లలు ఉండడం కానీ ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం అలోన్. అన్ని ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతాయి. హోల్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బి ఇన్వాల్వ్డ్, సొసైటీ విల్ బి ఇన్వాల్వ్డ్. పిల్లలు లేకపోతే భార్యాభర్తలు బాధపడతారు, తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు, రిలేటివ్స్ వాళ్ళ ఆలోచనలు చెప్తుంటారు. అదే మీకు షుగరో బీపీఓ ఇంకో ఏదైనా చెప్తే అసలు ఫస్ట్ చాలామందికి తెలియదు, అన్లెస్ మనం చెప్తే తప్పించి. సో వాళ్ళకి ఇంట్రాక్షన్ ఇంత ఉండదు. ఇది ఒక పెక్యూలియర్ కండిషన్. ఈ కండిషన్ ఏంటంటే రీసెర్చ్లో పిల్లలు లేకుండా ఎక్కువ కాలం బాధపడే వాళ్ళలో పెయిన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఈక్వేటెడ్ టు క్యాన్సర్ పెయిన్. క్యాన్సర్ అంటే ఏదో జబ్బు, వాళ్ళ మీద జాలి ఇవన్నీ ఉంటాయి. పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు బాగానే చూడడానికి కనిపిస్తారు, బట్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. కాబట్టి మిగతా వాళ్ళతో ఇంటరాక్షన్స్ మనం ఎలా ఉండాలి అంటే మిగతా వాళ్ళతో జీరో ఉండాలి. వాళ్ళు ఏది చెప్పినా మనం దాన్ని తీసుకోకూడదు. ఈ 6 విషయాలు బాగా చేసినప్పుడే ప్రెగ్నెన్సీ రావడం సులభం. ఫస్ట్ వీడియోస్ విషయానికి వస్తే, వీడియోస్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ చూడండి అని ఎందుకు చెప్తామంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ పేషెంట్స్. 100 మంది పేషెంట్స్ మా అనుభవంలో ఈ 30 yearsలో ఒక 30,000-40,000 పేషెంట్స్ని చూసుంటాం మేము. ఏ పేషెంట్స్ అయితే ఇంట్రెస్ట్గా ఎక్కువ నంబర్, అంటే కనీసం ఒక 3 to 4 వీడియోస్ ఏ డే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 వీడియోస్ అయిపోతాయి. అన్ని వీడియోస్ చూడాలంటే ఒక 4 months అవుతుంది. అట్లా ఎవరైతే చేశారో వాళ్ళలో 95% ప్రెగ్నెన్సీస్ వీ హావ్ సీన్. ఎందుకు ఎట్లా అనేది మళ్ళీ డిస్కస్ చేయవచ్చు. అది తెలుసుకోకపోయినా ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్.
అది మీకు తెలియదు కదా. నేను రోజు చూస్తుంటే ఏ పేషెంట్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు, ఏ పేషెంట్కి ఎందువల్ల. గత వారంలో మేబీ 5-6 డేస్లో 2 పేషెంట్స్ వచ్చారు. ఒక పేషెంట్ వచ్చేసి ఒంగోలు నుంచి, టీచర్ ఆమె, మ్యారీడ్ అబౌట్ 10 to 12 years, అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 10 years ఓన్లీ. అన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నారు ఒంగోలులో. గుంటూరులో ఐవీఎఫ్ చేయించుకున్నారు. ఇంకా ఐయుఐ మిగతా ప్రొసీజర్స్ అన్నీ అయిపోయాయి. కన్సీవ్ కాలే, ప్రెగ్నెన్సీ రాలే. ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ అడిగితే సరే మళ్ళీ చేస్తాం ఐవీఎఫ్ అన్నారట. కానీ ఆమెకి మానసికంగా, శారీరకంగా షీ వాజ్ ఎగ్జాస్టెడ్. ఐ కెన్ నో మోర్ టేక్ డ్రగ్స్, నా బాడీ అంతా మందులతోనే నిండిపోయింది, నా వల్ల కాదు అని టెంపరీగా స్టాప్ చేశారు. స్టాప్ చేసిన టైంలో ఆమె టీచర్ కాబట్టి, కొలీగ్ టీచర్, మా ఓల్డ్ పేషెంట్, ఇన్ని దగ్గర తిరిగావు కదా ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు అని బలవంతం పెట్టినప్పుడు అప్పటికే నిరాశ నిస్పృహ, 10 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లలు లేరు, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. సో ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేయవచ్చు. సరే వచ్చారు. వచ్చిన తర్వాత నవంబర్ 2017 మేడం గారు ఒకటే చెప్పారు, నువ్వు అలసిపోయి ఉన్నావు శారీరకంగా, మానసికంగా, నువ్వు ప్రిపేర్ చేసుకుంటే, మేము చెప్పిన విధంగా నువ్వు నడుచుకొని నువ్వు ప్రిపేర్ అయితే అట్లీస్ట్ 1 year పడుతుంది. దే రెడీలీ యాక్సెప్టెడ్. లాస్ట్ వీక్ ప్రెగ్నెన్సీతో వచ్చింది. ఏం చేసావు అని అడిగాను. ఫస్ట్ వీడియోస్ చూడటం మొదలుపెట్టాను నేను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత 3-4 వీడియోస్ అన్నా చూసేవాడు. మా హస్బెండ్ కూడా చూసేవారు. వీడియోస్ చూసిన దానివల్ల ఏమి నీకు అయింది అని అంటే, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంతా నాకు అర్థమైంది. మేడం గారు చెప్పింది కూడా చాలా విషయాలు అర్థమైంది. చాలా కాలం 15 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా ఎప్పుడైతే ఆ బాధను వదిలిపెట్టేసి చేయాల్సిన దాని మీద కాన్సన్ట్రేట్ చేశారో అప్పుడే వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చింది. నేను కూడా అలా ఉండాలి, అలా చేయాలి. 1 year దాకా మేడం ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేయొద్దన్నారు కదా. ప్రెగ్నెన్సీ అసలు ఆలోచించను నేను. నా ఫోకస్ అంతా చేసేదాని మీదే. రిజల్ట్ ఎప్పుడైనా రాని, నేను రైట్ డైరెక్షన్లో ఉన్నాను అని నేను అనుకున్నాను సార్. నా బాడీలో చేంజెస్ రావడం మొదలుపెట్టాయి. డయట్ ఫాలో అయ్యాను, ఎవ్రీడే వాకింగ్కి పోయేవాళ్ళం. సో బాడీలో అంతకుముందు ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఆమెకు పీసీఓడి ప్రాబ్లం, దే హావ్ బికమ్ రెగ్యులర్. మెడికేషన్ కూడా ఏదో మినిమల్ అమౌంట్ మేడం ఇస్తున్నారు. ఒకసారి పీరియడ్స్ రెగ్యులర్ అయిన తర్వాత ఐ బికేమ్ వెరీ కాన్ఫిడెంట్. థింగ్స్ ఆర్ వర్కింగ్ ఈవెన్ విత్ వెరీ మినిమల్ డ్రగ్స్. అంతకుముందు చాలా మందులు వాడాల్సి వచ్చేది, చాలా ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి వచ్చేది. అట్లా లేకుండానే ఐ హ్యావ్ ఎ బెటర్ ఫీలింగ్ నౌ అనుకున్నాను. ఇంకా అప్పుడు కూడా మేము ప్రెగ్నెన్సీని గురించి ఆలోచించలే. మేడం చాలా క్లియర్గా చెప్పేశారు, 1 year దాకా నువ్వు మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ కావాలి, దానికి ఇవన్నీ చేయాలి, డోంట్ ఎక్స్పెక్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ ఇట్ హస్ హ్యాపెండ్. 1 year కంప్లీట్ అయ్యే లోపలే, ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 1 year. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడియోలు ఎందుకు చూడాలి అని అంటే, వీడియోస్ చూస్తే 100,000 మంది అనుభవాలు మీకు తెలుస్తాయి. మీరే పొరపాట్లు చేసుకొని మీరే నేర్చుకోవాలంటే మన వయసు చాలదు. మిస్టేక్స్ చాలామంది చేస్తారు, అట్లే మంచి విషయాలు కూడా చాలామంది చేస్తారు. ఎవరు బాగా తెలియగలవాడు అంటే, వేరే వాళ్ళ మిస్టేక్స్ నుంచి తెలుసుకొని అది మనం చేయకూడదు అనుకునేవాడు వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. ఏదైనా ఒక వ్యాపారంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు, దానివల్ల బాగా నష్టపోతాడు. అట్లా 4-5 నష్టపోతారు.
వారన్ బఫెట్ అని మీరు వినుంటారు. వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఈ ఓన్స్ లాట్ ఆఫ్ బిజినెసెస్. దాంట్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్ కూడా కమర్షియల్ ఎయిర్లైన్స్ ఒకటి పెట్టాడు. 6 నెలల్లోనే మూసేశాడు. బికాస్ హీ హెస్ స్టడీడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ త్రూ అవుట్ ద వరల్డ్. మన కంట్రీలో కూడా అంతే. సో మెనీ ఎయిర్లైన్స్, ఇట్స్ నాట్ ఎ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్. మెజారిటీ మునిగిపోయిన వాళ్ళే కానీ ఎవరు చాలా ప్రాస్పరస్ అయిన వాళ్ళు ఉండరు. సో వేరే వాడి అనుభవం నుంచి చాలా లెసన్స్ మనం తీసుకోవచ్చు. మనం అదే పొరపాటు చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల మీరు ఆ వీడియోస్ కనీసం ఒక 100 వీడియోస్ పర్ మంత్, ఎస్పెషలీ విమెన్ అయితే who are housewives, they have lot of time. 3 పూటలు ఉంటుంది. ఒక 1 అవర్ చూసినా 3 అవర్స్ అంటే 5-6 వీడియోస్ అయిపోతాయి. రెండో విషయం ఏంటంటే, on what you are focused you will achieve. వీడియోస్ డైలీ ఎందుకు చూడాలి, అన్ని ఎందుకు చూడాలంటే అదే ఆలోచనలో మనం ఉంటాం. ఈరోజు మీటింగ్కి వచ్చారు, ఈరోజు హాస్పిటల్కి వచ్చారు, మళ్ళీ 1 మంత్ తర్వాత మధ్యలో మందులు మింగడం తప్పించి ఇంకా వేరే ఆలోచన లేదు. ఇట్ విల్ నాట్ వర్క్. మే 2017లో మేడం గారు ఒక బుక్ గర్భ విద్య అని రాశారు. బేబీతో ఎట్లా మాట్లాడడం ప్రెగ్నెన్సీలో. సడన్గా వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఇంకో 25 డేస్ ఆర్ లెస్ దెన్ ఎ మంత్ ఉంది, తమిళ్ వరల్డ్ రైటర్స్ కాన్ఫరెన్స్ జూన్లో జరుగుతూ ఉంది చెన్నైలో. నువ్వు తమిళ్ వర్షన్ ఆఫ్ దట్ బుక్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. టైం 25 డేసే. ఇంగ్లీష్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయించాలి, ఆ కవర్ పేజ్ అవన్నీ చూడాలి, కాపీ రైట్స్ అన్ని చూడాలి. వీ డిడ్ ఇట్ బికాస్ వీఆర్ ఫోకస్డ్. రోజు దాని గురించి ఆలోచించేవాళ్ళం కాబట్టి అయింది. దేని గురించి మనం ఆలోచిస్తామో ఖచ్చితంగా దాని గురించి మనం అచీవ్ చేస్తాం. ఎవ్రీడే మీరు వీడియోస్ కనుక చూస్తే మీరు అట్మాస్ఫియర్లో ఉంటారు. ఓహో, అమ్మాయి అలా చెప్పింది, మొదట మనకంటే ఎక్కువ బాధపడింది, దానిలోంచి బయటికి వచ్చింది. ఓకే, దెన్ వై ఐ కాంట్. 6 నెలలుగా ట్రీట్మెంట్ వస్తున్నావు, బాగానే ఉంది. 6 నెలలుగా నువ్వు ఎంత టైం ఇచ్చావు నీ ట్రీట్మెంట్ కోసం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెలకి హాస్పిటల్కి వచ్చిపోయే 2-3 గంటలు ఇస్తే ఏం లాభం? విల్ ఇట్ వర్క్? మోస్ట్లీ ఇట్ విల్ నాట్. ఎవ్రీడే చూసినప్పుడు మీరు ఆ ఆలోచనలోనే ఉంటారు. ఖచ్చితంగా మీరు మీ గమ్యం వైపు ఫాస్ట్గా నడుస్తారు. మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. ఇంతమందికి మనకంటే ఎక్కువ కష్టాలు ఉండేవాళ్ళు కూడా బయటపడినప్పుడు మనం ఎందుకు పడము? అట్లే మేడం గారు కూడా చాలా విషయాలు మాట్లాడున్నాను, నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడున్నాను. రెండోది యోగ నిద్ర అని, అది ఒక 10-15 మినిట్స్ ఉంటుంది ఆడియో. అది కూడా ఒక 100 టైమ్స్ ఎ మంత్. రోజుకు 3 సార్లు అనేది 10 నిమిషాలు అంటే అరగంట, హాఫ్ అన్ అవర్ ఇవ్వలేమా? ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా పాజిటివ్ థాట్స్ మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపిస్తూ ఉన్నామో, ఆ థాట్స్ దే కీప్ వర్కింగ్. ఈ మధ్య ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇట్స్ టఫ్ ప్రెగ్నెన్సీ, వెరీ డిఫికల్ట్ కేస్ టు హ్యాండిల్. ఆ అమ్మాయి చెప్పింది కూడా అదే. వీడియోస్ ఎక్స్ట్రాడినరీగా చూశాను. యోగ నిద్ర రిపీటెడ్గా సేమ్ రికార్డింగ్ గోయింగ్ ఇన్ టు మై మైండ్, and I was very confident I will conceive. But it was a very difficult problem మా సైడ్ నుంచి కూడా హ్యాండిల్ చేయడం. అట్లనే వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా కారణాలు దానికి. భార్యాభర్తలు కలిసి ఎందుకు నడవాలి అంటే, కలిసి నడిచినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, వి బిల్డప్ ర్యాపో. చాలా విషయాలు ఓకే,
ఫర్టిలిటీ ప్రాబ్లం గురించో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోకపోయినా అనేక రకమైన మన పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకుంటాం. దానివల్ల ఎన్నో సాల్వ్ అవుతాయి. తర్వాత ర్యాపో వస్తుంది, అండర్స్టాండింగ్ బెటర్ అవుతుంది. ఎస్పెషలీ మార్నింగ్ వాక్, దెర్ ఇస్ ఎక్స్పోజర్ టు సన్. ఒకప్పుడు ఇండియా పోటీ కంట్రీస్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది లేదు. ఇప్పుడు మనందరికీ విటమిన్ డి కన్నా లెవెల్స్ చూస్తే చాలామందికి తక్కువ. ఏమంటే ఇంట్లోనే ఉంటాం, లేకపోతే ఏసీ రూమ్లో ఉంటాం. వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్. సో విటమిన్ డి అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ ఫర్టిలిటీ. మన ఇమ్యూనిటీ ఈజ్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ విటమిన్ డి. మరి ఒక గంట సేపు ఊరకు వచ్చే దేవుడి ఇచ్చిన సూర్యరశ్మి తగలడానికి మనకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు చెప్పి ఎవడు పుష్ చేయలేడు. ఇప్పుడు మనల్ని గురించి మనకు కూడా అక్కర ఉండాలి కదా, చెప్పేవాళ్ళు కొంతవరకే చెప్పగలుగుతారు. ఇప్పుడు మనల్ని గురించి మనమే పట్టించుకోకుండా మనమే ఉంటే హూ ఎల్స్ విల్? గాడ్ ఆల్సో కెనాట్ సేవ్ అస్. అందువల్ల వాకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్ జీరో అయినప్పుడే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చాము, 2 months అయింది ఇంకా ఏం కాలేదు, 3 months అయింది ఇంకా కాలేదంటే స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్. ఆ స్ట్రెస్ హార్మోన్స్ అంటే ఏంటంటే దాని పని ఏం లేదు, బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ అంతా పోగొట్టు. మనం బాధపడ్డాము ఏడ్చాము అని అంటే బయట మనం ఎలా కనిపిస్తామో లోపల కూడా అంత చిందరవందరగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గర్భం రావడం కష్టం. ప్రతిరోజు మనం లోపల క్లీన్గా లేకుండా, హార్మోనల్ బ్యాలెన్స్ సరిగ్గా లేకుండా, అంటే మనకు తెలియదు, అది మనం తెలియకుండానే బాధపడతాం. న్యాచురల్గా పిల్లలు లేకపోతే బాధ ఉంటుంది కదా. కానీ దానివల్ల జరిగే నష్టం ఏంటంటే గర్భానికి రోజు రోజుకు దూరం అయిపోతాం మనం. అట్లనే సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ఆ స్ట్రెస్, కంపారిజన్స్, మనతో పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు అనే ఆలోచనలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ప్రెగ్నెన్సీకి అనుకూలమైన పరిస్థితులు లోపల ఉండవు. యువర్ డ్రగ్స్ విల్ నాట్ వర్క్. అప్పుడు ఏం చేస్తారు పేషెంట్స్? ఓహో, ఈ డాక్టర్ దగ్గర 6 months అయిపోయింది, కావటం లేదు, ఏం చేయాలి మనం? అది రైటే, అంతే కదా, రిజల్ట్ రానప్పుడు ఏం. సో ఇంకో దగ్గరికి పోతారు. ఇంకో దగ్గరికి పోయిన తర్వాత సేమ్ స్టోరీ స్టార్ట్స్. బయట అంతా మారుతుంటుంది. డాక్టర్లుగా కూడా ఎక్కువ మనం ఏం చేస్తాము, శరీరాన్ని చూస్తాం, మీకేం బాగుంది ఏం బాగాలేదు. కానీ మనసు మాత్రం అట్లే ఉంది. ఇంటర్నల్ అట్మాస్ఫియర్ హెస్ నాట్ చేంజ్డ్. ఇంకా 3, 4, 5, 6, 10 దాకా ఎంతోమందిని చూసిన పేషెంట్స్ కూడా నేను చూసి ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ఈ దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు, మేజర్ సిటీస్, మేజర్ హాస్పిటల్స్, ఇక్కడంతా ఏమవుతా ఉంది, బయట మారుస్తున్నాం కానీ లోపల ఎక్కడ మారాలో అది మారటం. అది మారినంతకాలం ప్రెగ్నెన్సీ రావడం కష్టం. అందుకనే మనం ఏదన్నా పని చేసే ముందు ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బిల్డింగే కన్స్ట్రక్ట్ చేశామనుకోండి, చేసినప్పుడు 1 year వీ హ్యావ్ ప్లాన్. మనకేమేం కావాలి, ఎన్ని రూమ్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఏది ఉండాలి. అది లేకుండా నేరుగా వచ్చేసి పగలగొట్టి ఏదో ఒకటి కట్టండి సార్ ఎక్కడో అంటే మనకు అనుకున్న విధంగా రాదు. ఆ వీడియోస్ అనేది మీ ప్లానింగ్. యూ విల్ నో వేర్ యు ఆర్. మాకు చాలా మెయిల్స్ వస్తుంటాయి ఇన్ దిస్ కంట్రీ అండ్ అవుట్ సైడ్ దిస్ కంట్రీ. మమ్మల్ని వాళ్ళు వీడియోల్లోనే మాత్రమే చూస్తుంటారు కానీ ఆ పేషెంట్ని మేము చూసి ఉండం.
వీడియోలు చూసి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ వాజ్ ఏ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. వాళ్ళు రాసిన మాటలు కూడా చూస్తే ఎంత కాలం స్ట్రగుల్ అయ్యి హౌ ఈస్ దట్ ఎ వీడియో క్యాన్ క్రియేట్ ప్రెగ్నెన్సీ? ఎస్, డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఫిజికల్గా సీరియస్ ప్రాబ్లం లేనప్పుడు, మైండ్లోనే ఉన్నప్పుడు, ఒకసారి అది బ్లాక్ రిమూవ్ అయిపోతే ప్రెగ్నెన్సీ హ్యాస్ టు అక్కర్. ఒక అమ్మాయి రాసింది అయితే, షీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, తెలుగు తెలీదు, కొద్దిగా 25%. గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టుకొని వీడియోస్ అన్నీ చూసి చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రాత్రి డిప్రెస్ అయ్యి వీడియోస్ అన్ని చూసిన 3 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది. సడన్గా మాకు ఒక మెయిల్ వచ్చింది, ప్రీతి, హర్ నేమ్ ఈస్ ప్రీతి, ఇట్లా ఉంది అని. ద లాంగ్వేజ్ షీ యూజ్డ్, ఐ వాజ్ రియలీ అమేజ్డ్. మిమ్మల్ని ఎప్పుడో అయినా నా జీవితంలో ఒకసారైనా మిమ్మల్ని చూడాలని ఉంది, మీరు కనిపించిన వెంటనే మీ పాదాల మీద పడి ఏడవాలని ఉంది. ఎంత బాధ ఉంటుంది మనసులో. అటువంటి విషయాలు సాల్వ్ చేసుకోగలిగినప్పుడు ట్రీట్మెంట్కి మీరు హాస్పిటల్కి వచ్చి చేసుకోలేకపోతే అది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఐ షుడ్ బి అషేమ్డ్ అండ్ ఈక్వలీ యూ షుడ్. ఒక మంచి వెపన్ మన దగ్గర ఉండినప్పుడు దాన్ని నేను ఎట్లా ఉపయోగించాలో మీకు చెప్పలేకపోవడం అన్నా ఫెయిల్యూర్ అయ్యొచ్చు, లేదా మీరు సరైన ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని ఉపయోగించుకోకుండా కూడా ఉండుండొచ్చు. వెన్ ఎ థర్డ్ పర్సన్ వితౌట్ దిస్ ఇంటరాక్షన్, అవన్నీ స్టాండింగ్ ఎవిడెన్సెస్. ఒక అమ్మాయే కాదు, చాలా మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ ఆఫ్ ద పేషెంట్, సిన్సియారిటీ ఆఫ్ ద పేషెంట్. ఎలాగైనా దీంట్లోంచి బయటికి రావాలి, ఖచ్చితంగా బయటపడాలి అనే ఆలోచన ప్రబలంగా ఉన్నప్పుడు ఇట్ హ్యాపెన్స్. ఎందుకు చాలామందిని డాక్టర్లు చూడాల్సి వస్తుంది అని అంటే, మనకి అన్ని క్వశ్చన్ మార్క్సే ఉంటాయి. ఒక హాస్పిటల్కి పోతాం, కొంతకాలం అయిన తర్వాత రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు, లేదా 1 or 2 ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు, మీకు పీసీఓ లేదా కౌంట్స్ తక్కువ ఉన్నాయి అని. కొన్ని సందర్భాల్లో ఏమి లేవు, అన్ని బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియదు, ఎప్పుడు స్టాప్ చేయాలో తెలియదు. అట్లా తెలీదు అని క్వశ్చన్ మార్కులు వస్తున్నప్పుడు ట్రీట్మెంట్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ట్రీట్మెంట్ బిగినింగ్లోనే దాదాపు మాకెంత తెలుసో ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు కూడా అంత తెలుస్తుంది. ఇప్పుడు సినిమాకి మీరు పోతారు, నేను పోతాను. సినిమాకి మీకు ఎంత అర్థం అవుతుందో నాకు అంత అర్థం అవుతుంది. యు ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ అస్. ఆడియో విజువల్స్లో కూడా అంతే. మేము మాట్లాడున్నాము, పేషెంట్స్ మాట్లాడున్నారు, మాకు అర్థం కావడం మీకు అర్థం కాకపోవడం అంటూ ఏం లేదు. యూ విల్ నో యాజ్ మచ్ యాజ్ ఐ నో. అటువంటప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకునే విధానమే వేరేగా ఉంటుంది. యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్. సో ఇది ఎందుకు చేయవలసి వచ్చిందంటే, చాలా కష్టమైన పని ఇది. అది అందరి వల్ల సులభంగా చేయలేరు. ఎవ్రీ మంత్ ఇట్లా 3 మీటింగ్స్ కండక్ట్ చేయటం, దీంట్లో ఏం మాట్లాడాలి అనేది కూడా మేడం గారు ముఖ్యంగా, ఒకసారి మాట్లాడింది మళ్ళీ మాట్లాడలేం కాబట్టి పేషెంట్స్కి ఏది అవసరమో దానికి ప్రిపేర్ కావాలి. మాట్లాడటం, అవి వీడియో రికార్డ్ చేయటం, లోకల్ టీవీలో ఇవ్వడం, యూట్యూబ్లో వేయటం. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. మాకు ఉపయోగం ఏంటంటే, మా జీవితాశమే అదే. పిల్లలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా బాధపడకూడదు. అయ్యో ఇవన్నీ నాకు ముందే తెలుసుంటే నేను చేసుకొని ఉంటునే అనే ఆలోచన లేకుండా బాధపడకూడదు. తెలియకుండా కొన్నిసార్లు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా వచ్చేస్తాయి. అప్పుడు అయ్యో నాకు ఇవన్నీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడే నేను తెలుసుకొని ఉంటే
నా సమస్య నేను పరిష్కారం చేసుకునేవాడినేమో, లేకపోతే చేసుకునేదాన్నేమో అని ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో బాధపడకూడదు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే యూట్యూబ్ అంటే ఓకే, ఇక్కడ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నెల్లూరు సమ్వేర్ 1-2 డిస్ట్రిక్ట్స్ పక్కన, లేకపోతే ఎవరైనా బంధువులు కొద్దిగా దూరంగా ఉంటే వస్తారే కానీ యూట్యూబ్ పోయే ప్రతి ప్లేస్లో వాళ్ళు ఇక్కడికి రారు. మేబీ సమ్ పీపుల్ మే కమ్. 197 కంట్రీస్లో చూస్తారు ఇది. ఎవ్రీ డే అబౌట్ 2000 పీపుల్ సీ ఇట్. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా షార్ట్లీ వేస్తున్నాము. సో వీ లైక్ టు రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. అందువల్ల ఏంటంటే బేసిక్గా నాకు అర్థమైంది నా జీవితంలో, మేము చదువుకునేటప్పుడు కూడా, ఇప్పుడు సపోజ్ ఒక సబ్జెక్ట్ చదువుతుంటాం అనుకోండి, నెక్స్ట్ దీనికి సబ్జెక్టుకి పోయేటప్పుడు సీనియర్ దగ్గరికి పోయి ఏం బుక్స్ కొనాలి, ఏ చాప్టర్స్ దేంట్లో బాగుంటాయి, ఎగ్జామినేషన్లో ఎట్లా ఉంటాయి క్వశ్చన్ మెథడ్, దట్ గైడెన్స్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. నేరుగా ఏదో నెక్స్ట్ క్లాస్కి పోయాం ఏదో ఒక బుక్ కొన్నామంటే ఇట్ విల్ నాట్ వర్క్. సో పిల్లల కోసం ప్రయత్నంలో కూడా ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ సైడ్ నుంచి. కానీ ఆ ప్లానింగ్ అంతా మేము చేసి పెట్టేశాం. చాలా సందర్భాల్లో అట్లీస్ట్ విమెన్ భార్యలు చూస్తారు, హస్బెండ్స్ బికాస్ దే విల్ బి బిజీ విత్ దేర్ జాబ్ ఆర్ బిజినెస్, దే డోంట్ గివ్ మచ్ టైమ్ టు దిస్. అది చూడాలా అదే ఉందిలే చూసేది అనుకోబాకండి. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చామంటే పిల్లలు కావాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ పిల్లలు కలగాలంటే ఏం చేయాలనో దానికి మాత్రం నేను ఇంట్రెస్ట్ చూపను అంటే ఇట్స్ కాంట్రడిక్టింగ్. అందువల్ల ఏంటంటే నేను చెప్పిన ఈ 6 విషయాలు, వీడియోస్, యోగ నిద్ర, డయట్, వాకింగ్, ఎదురు చూడటం ఆపేసేయటం, తర్వాత పక్కన వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా ఉండడం, ఇది మళ్ళీ మళ్ళీ చూస్తే ఆ వీడియోస్ చూసే కొద్దీ యూ విల్ బీ ఇన్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ ప్రాసెస్. నిజంగా 100% ఇంట్రెస్ట్తో మీరు చేస్తే, సీరియస్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే, బాడీలో కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. 95% ఆఫ్ ద పీపుల్ విల్ డెఫినెట్లీ కన్సీవ్. సో ఇది మా అనుభవం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 years. సో అన్లెస్ ఏదో రిమోట్గా కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మే రిక్వైర్ సమ్ అదర్ ప్రాసెస్. అంతేకాకుండా 100లో 85% ఆఫ్ ద పేషెంట్స్ డు నాట్ రిక్వైర్ హైయర్ టెక్నాలజీస్ లైక్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఖచ్చితంగా ఐవీఎఫ్ ఇక్సీ కొన్ని కండిషన్స్లో అవసరం. ఎటువంటి వాళ్ళు అంటే 2 ట్యూబులు పోయాయి, 0 ఉంది కౌంటు, ఇట్లా కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఉన్నాయి. దానికి దే ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్, బట్ నాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే, మినిమల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఉండాలి అని అంటే మీ డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ప్రిపరేషన్ ఈ బాగున్నప్పుడు తక్కువ మందులతోనే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. అవర్ బాడీ విల్ నాట్ బి డంప్డ్ విత్ డ్రగ్స్. సో ఇది కూడా ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అందువల్ల ఇవి మీరంతా బాగా చేయండి.